ప్రోమో ఎలా ఉంది, ఎలా అనిపించింది మీకు? ప్రోమోలో బాగా ఫైర్ అయితే ఉంది. ప్రోమోతో పాటు కొన్ని లీక్స్ ఉన్నాయి. తర్వాత కూడా ఏం జరిగింది, ఆ ఆర్గ్యుమెంట్స్ ఏంటి, ఇమాన్యుయల్ సంజన గారి మధ్య జరిగిన ఆర్గ్యుమెంట్స్ ఏంటి, దాని తర్వాత జరిగినటువంటి డేమన్ పవన్ తనుజ గారి మధ్య ఆర్గ్యుమెంట్స్, వీటితో పాటు అన్ని కూడా క్లియర్ గా చూద్దాం. లీక్స్ అండ్ అంతా క్లియర్ గా ఈ వీడియోలో కంప్లీట్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి భయ్యా, లైక్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్. లైక్ చేయండి, లైక్ చేయండి, లైక్ చేయండి. ఇక ప్రోమో కనుక మనం చూసినట్లయితే ఇది బాల్స్ టాస్క్. వీళ్ళు సంచాలకులుగా కళ్యాణ్ అండ్ సంజన గారు ఉన్నారు. నెంబర్ 1 సంచాలకులుగా సంజన గారు, సంచాలకులుగా అంటే సంజన గారు నెంబర్ 1 ఉంటారు. మాక్సిమం ఆమె అందరికీ న్యాయం చేసేలా ప్రయత్నిస్తారు. అదే ఇక్కడ చేసింది అనిపించింది, బాగా చేసింది సంజన గారు. ప్రోమో ప్రకారం మనం చూస్తే సంజన గారు పర్ఫెక్ట్ గా చేశారా, అందరికీ ఈక్వల్ న్యాయం చేశారు, వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అనేది అయితే చూడలేదు అని అనిపించింది. మరి కళ్యాణ్ ఏం చేశాడు అనేది, అంటే కళ్యాణ్ దాన్ని డిపెండ్ చేసుకోలే. మనకి ప్రోమోలో చూపించిన దాని ప్రకారం చూస్తే కళ్యాణ్ దాన్ని డిపెండ్ చేసుకోలేదంటే మేబీ కొంత తనుజ కోసం ఒక అంటే చూసుకుంటారు. ఆడ పెద్ద బాల్ చిన్న బాల్స్ కాదు కదా కౌంట్ చేసుకోవడానికి, ఆ కౌంట్ ను బట్టి తనుజకి కొంచెం బాల్స్ ఎక్కువ వేసాడేమో అనిపించింది. మరి చూద్దాం అసలు క్లియర్ గా ఏం జరిగిందంటే, ఫస్ట్ ఈ టాస్క్ స్టార్ట్ అయిపోతుంది. టాస్క్ స్టార్ట్ అయిన తర్వాత ఒక్కొక్కరు బాల్స్ వేస్తుంటారు. వేసేటప్పుడు సీరియల్ గా నిలబడతారు. డేమాన్ పవన్, ఇమాన్యుయల్, తనుజ, భరణి గారు, సుమన్ శెట్టి ఇలా నిలబడి ఉంటారు కదా. వాళ్ళకి బాల్స్ ఒక్కొక్కటి వేసుకుంటూ వస్తారు. ఆ రకంగా పట్టుకుని వాళ్ళు పట్టుకుంటారు. ఒకవేళ మిస్ అయితే కింద పడిపోతున్నాయి. ఆ రకంగా జరుగుతుంది ఈ టాస్క్. దీనిలో భాగంగా సంజన గారు ఈక్వల్ గా వేస్తున్నారు అని అనిపించింది మరి కొంచెం ఆ ప్రోమోలో కూడా. కానీ కావాలనే కళ్యాణ్ ఎక్కువగా వేస్తుండు తనుజకి అని చూపించాలనుకొని మనకి ప్రోమో కట్ చేశారా అనిపించింది. ప్రోమోలో ఎక్కువగా ఫస్ట్ నార్మల్ గా చూపించాడు. ఎండింగ్ ప్రోమోలో అయిపోయేటప్పుడు టపా 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 ఒక 4-5 బాళ్ళు కళ్యాణ్ తనుజకు వేసినట్టుగా చూపించేసిన కట్ చేసి పడేసిండు. ఆ రకంగా ఏమనిపించిందంటే కళ్యాణ్ తనుజకు ఫేవర్ చేశాడేమో అనే విధంగా అనిపించింది. దాని తర్వాతకి అంతా అయిపోయిన తర్వాత సంజన గారు అడుగుతారు, ఒక్కటి సుమన్ శెట్టి గారికి వేయాల్సింది కదా, పాపం ఆయన హైట్ కొంచెం తక్కువ కదా, ఒక్కటి ఎక్స్ట్రా వేస్తే ఏమయ్యా అనే విధంగా. అంటే లేదండి నేను ఆయనకి వేస్తే భరణి గారు పట్టుకుంటుర్రు, దానివల్ల నేను అప్పటికే 4 పట్టుకున్నారా అనేసి అన్నాడు. అనేసరికల్లా అవతల భరణి గారు కూడా సీరియస్ అయిపోయారు. 4 పట్టుకురంటే నాకు హైట్ అడ్వాంటేజ్ అవుతుంది కదా కొంచెం, నేను జనరల్ గా అది అంతే ఇక పట్టుకోవాలి, ఎవరైనా పట్టుకోవాల్సిందే. ఉత్తర నిలబడి నీకొకటి అంటే అది ఎవరు గెలవరు, అందరికి ఈక్వల్ గా వచ్చేస్తాయి, అందరు పట్టుకుంటారు. అది ఇంత పెద్దగా ఉంది, ఇట్లా పెట్టేస్తే ఈజీగా దాంట్లో పడిపోతుంది, ఎవరిది మిస్ కాదు, తప్పదు, ఇక అది జరగాల్సిందే. కానీ ఇక్కడ మరి కళ్యాణ్ అంటే భరణి గారికి ఎక్కువ పడ్డాయి, సుమన్ గారి కూడా పట్టేసుకుంది కాబట్టి భరణి గారు టాప్ లోకి వస్తారేమో. భరణి గారు విన్ అవ్వకూడదు అంటే మిగతా వీళ్ళు ఎవరు కూడా అంత కరెక్ట్ పట్టుకోలే ఆ బాల్స్, ఎందుకో మరి చాలా మిస్ అయిపోయినాయి. అంటే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా ఈ బాల్స్ టాస్క్ లో ఇమాన్యుయల్ లాస్ట్ 2nd ప్లేస్ లో ఉండు. అంత పెద్ద కష్టమైనది కూడా కాదు ఈ టాస్క్, కానీ ఇమాన్యుయల్ లాస్ట్ 2nd ప్లేస్ ఉందంటే అర్థం చేసుకోండి ఏం జరిగింది అనేది. మొత్తానికి తనుజకి ఎక్కువ బాల్స్ వచ్చాయంట, తను ఫస్ట్ ప్లేస్ లో నిలబడ్డది. 2nd ప్లేస్ లో భరణి గారు నిలబడ్డారు. 3rd ప్లేస్ లో డేమాన్ పవన్ ఉన్నాడు. 4th ప్లేస్ లో ఇమాన్యుయల్ ఉన్నాడు. 5th ప్లేస్ లో సుమన్ శెట్టి గారు ఉన్నారు. ఈ రకంగా ఈ బాల్స్ టాస్క్ అయితే జరిగింది. కానీ భరణి గారు షాకింగ్ ఆర్గ్యుమెంట్ అంటే ఏమన్నా షాకింగ్ కామెంట్ చేశారు అండ్ కళ్యాణ్ మీద. ఆశ్చర్యం అనిపించింది, ఏంట్రా ఇలా అనేసాడు ఒక్కసారిగా, ఆయనకు అలా అనిపించిందా మరి. ఇప్పుడు ఏమన్నాడు అంటే ఏంటి అసలు కళ్యాణ్ ఇంకా చాలా అన్నాడు లైవ్ లో, ఇంకా చాలా మాట్లాడు. మనకి ప్రోమోలో చాలా తక్కువ వచ్చింది. మనకు వచ్చినటువంటి సోర్స్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే చాలా మాటలు జారీ చేసిండు అనేసిండు. వంగబడమంటే వంగబడుతుండు, కూర్చోమంటే కూర్చుంటుండు, నిలబడమంటే నిలబడుతుండు, ఒక చెయ్యి ఎత్తంటే చేస్తుండు, కాలెత్తమంటే కాలెత్తుండు. ఏంట్రా ఏం చేస్తుండు అసలు ఈ మనిషి, కంప్లీట్ గా తనుజ చేతిలో పెట్టేసిండు. తనుజ అటు తిరిగి అటు తిరుగుతుండు, ఇటు తిరుగుతుండు, గాలి పీలుస్తుండు. చాలా ఎక్కువ కామెంట్స్ అయితే చేసేసాడంట. ఆ ట్రిగర్ అయిపోయిందా మరి ఎట్లా తెలియదు. కానీ ఇప్పుడు కళ్యాణ్ గురించి తనుజ కమాండ్ చేస్తుంది అనే ఈ విషయాలు భరణి గారు అన్నారు. మరి మీకేమనిపిస్తుంది? మీకు నిజంగానే తనుజ ఏం చేయకపోయినా అనవసరంగా భరణి గారే అలా నోరు పాడేసుకుంటున్నాడా, అంటే అలా అనేస్తున్నాడా మాటలు అని మీకు అనిపించిందా? లేదు అంటే లేదు నిజమే, కళ్యాణ్నే పోయి తనుజ చుట్టూ తిరుగుతుండు, తనుజ కావాలనైతే ఆయన చుట్టూ తిరగట్లేదు, తనుజ చుట్టే కళ్యాణ్ వెళ్ళి తిరుగుతుండు కాబట్టి అని మీరు అనుకుంటారు. అసలు మీ ఒపీనియన్ ఏంటి వీళ్ళిద్దరి మీద? కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఎక్కువ మంది చూడాలి అని అనుకుంటున్నాను ఈ వీడియో. మొత్తానికి ఈ రకంగా చాలా అంటే చాలా కామెంట్స్ వదిలారు. దాని తర్వాతకి తనుజ రావడం, కళ్యాణ్ ఇవన్నీ వెళ్తాయి కదా ఆటోమేటిక్గా, ఈ గాల్లో ఇలా ఉండవు కదా, ఇలా వెళ్ళిపోతాయి కదా. వెళ్ళిన తర్వాత వాళ్ళ మధ్య జరిగినటువంటి రచ్చ నెక్స్ట్ లెవెల్ రచ్చ జరిగిందంట. ఏదేమైనప్పటికీ టాప్ 1 లో నిలిచినటువంటి తనుజ, ఆమెకి ఎక్కువ బాల్స్ పడి ఆమె విన్నర్ అయిపోయింది ఈ టాస్క్ లో. 2nd ప్లేస్ భరణి గారు, 3rd అది జరిగింది. దీని తర్వాత కూడా ఇంకొక టాస్క్ జరుగుతుంది. ఆ టాస్క్ ఏంటంటే ఫస్ట్ ఫజిల్ ఉంటుంది.
ఫజిల్ ఆడిన తర్వాత ఫజిల్ లో ఎవరైతే ఫాస్ట్ గా ఫజిల్ ని కంప్లీట్ చేసుకొని ముందుకు వెళ్తారో అక్కడ చైన్ టాస్క్ మళ్ళీ నెక్స్ట్ అంటే ఈ రౌండ్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఇంకో రౌండ్కి వెళ్ళడం అనమాట. ఆ రకంగా సంజన గారు ఫాస్ట్ గా ఫజిల్ చేసుకొని సెకండ్ దానికి వెళ్ళేసి ఆ చైన్ పట్టుకుంటారంట, కానీ ఆమె ఎక్కువగా హోల్డ్ చేయలేక ఆమె అవుట్ అయిపోతారు. దాని తర్వాతకి సెకండ్ ప్లేస్ లో తనుజ కూడా చాలా ఫాస్ట్ గా ఫజిల్ కంప్లీట్ చేసుకుని సెకండ్ ప్లేస్ లో తను కూడా వచ్చి చైన్ పట్టుకుంటుందంట, కానీ తనుజ కూడా వదిలేసుకుంటుంది. అది మరి టఫ్ ఉన్నట్టుంది కొంచెం, తనుజ కూడా వదిలేసింది. దాని తర్వాతకి సుమన్ గారు, డేమన్ పవన్, బర్ని గారు, ఇమాన్యుల్ వీళ్ళందరూ వస్తారు, ఒక్కొక్కరు ఫజిల్ కంప్లీట్ చేసుకుని వస్తారు. కానీ అందరూ కూడా ఆల్మోస్ట్ చైన్ పట్టుకునే విషయంలో విఫలమయ్యారంట. ఒక్క భరణి గారు మాత్రమే చివరి వరకు నిలబడి, భరణి గారు ఇలా చాలా ఫైర్ ఉంది ఆయనలో, మరి చాలా పాజిటివ్ ఎపిసోడ్ భరణి గారికి అనేసి అంటున్నారు. చాలా పాజిటివ్ ఉందంట ఆయనకి, చాలా బాగా ఆడారా భరణి గారు, భలే ఆడారే అనే విధంగా అందరూ మెచ్చుకుంటారంట. భరణి గారు ఈ దెబ్బతోటి టాప్ 5 లోకి దూరడం 100% పక్కా అనే సమాచారం ఉందన్నమాట. అంటే వాళ్ళకు అనిపించిన దాని ప్రకారం వాళ్ళు చెప్పారు, వాళ్ళు మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో దాన్ని మేము మీకు చెప్తున్నాం. అంటే చాలా బాగా ఆడాడు టాస్క్ లో కావచ్చు, ఇమాన్యుల్ లాంటి తోపు కంటెస్టెంట్ అండ్ డేమన్ పవన్ లాంటి ఫిజికల్ ఫిట్నెస్, మైండ్ గేమ్ ఇవన్నీ ఉన్నటువంటి, అంటే ఇమాన్యుల్ తక్కువ చేయడానికి లేదు, డేమన్ కూడా తక్కువ చేయడానికి లేదు. అంటే సంజన గారు, తనుజ, సుమన్ శెట్టి గారు అంటే కొంచెం సరే వీళ్ళు అంత ఫిజికల్ టాస్క్ అంత చేయలేరు అనుకోవచ్చు, కానీ ఇక్కడ చూసినటువంటి ఇమాన్యుల్ కూడా చైన్ పట్టుకొని దాన్ని హోల్డ్ చేయలేకపోయిండు, ఆయన కూడా ఓడిపోయిండు. అంటే అర్థం చేసుకోండి. దాని తర్వాతకి డేమన్ పవన్ కూడా అదే సిచ్యువేషన్, వాళ్ళు ఏం తక్కువ కాదు అసలు. నాకు తెలిసి భరణి గారికే భుజం నొప్పి అండ్ రిబ్స్ కొంచెం ఆయనకి పెయిన్ అదంతా ఉంది, మీకు కూడా తెలుసు, చూశారు. అయినప్పటికీ ఆయన హోల్డ్ చేసి ఇమాన్యుల్ అవుట్ అయిపోయినట్ట, డేమన్ పవన్ అవుట్ అయిపోయాడు. అయినా సరే భరణి గారు అంత నిక్కచ్చిగా నిలబడ్డారంటే చాలా ఫోకస్డ్ గా, చాలా ఫైర్ గా, ఎట్టి పరిస్థితుల్లో టాప్ 5 లో ఉండాలి, నన్ను అభిమానించినట్టు. అంటే ఆయన కొన్ని సందర్భంలో మాట్లాడే విధానం చూస్తే జస్ట్ నిన్నటి నుంచి కనుక మనం అబ్జర్వ్ చేస్తే లైవ్ లో అనిపిస్తుంది, స్టార్టింగ్ నుంచి ఎందుకురా నేను ఉండాల్సిన విధంగా ఎందుకు లేను, అనవసరంగా నేను ఏదో బాండింగ్ అట్ట వెళ్ళిపోయాను, అనవసరంగా ఇట్లా అయిపోతున్నాయి, దేవుడా ఇంకొన్ని రోజులు అవకాశం ఉంటాయి, బాగా అసలు నేను చాలా ముందుకు వెళ్ళిపోతుంది కదా, అదేదో ఇప్పుడు చూసుకోవాలి అనేది ఆయన చాలా ఆ ఫైరు, ఆ ఫోకస్ అనేది మొత్తం కూడా భరణి గారిలో బయటకు వచ్చింది. అంటే నేను ఇంకా చాలా తక్కువ చెప్తున్నా, అసలు నిన్న జరిగింది చాలా ఎక్కువ అంట. భరణి గారికి నెక్స్ట్ లెవెల్ ఎపిసోడ్ అనేసి అంటారు ఈ రోజు. మరి చూడాలి లైవ్ లో మనకి తెలుస్తుంది కదా ఏంటనేది, అంత పాజిటివ్ అవుతుందంట. భరణి గారు టాప్ 5కి పోవడం పక్కా, ఆ రేంజ్ లో భరణి గారి పర్ఫార్మెన్స్ కావచ్చు, ఎఫర్ట్స్ కావచ్చు బాగా ఉన్నాయి అనేసి అంటారు. నేను భరణి గారికి ఏదో సోపేస్తున్నా అనుకోకండి, భరణి గారి ఫ్యాన్స్ కి కాదు, ఆడ ఏదైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో దాన్నే నేను మీకు చెప్తున్నా. ఆ రకం మీ ఒపీనియన్ మీ ఇష్టం, మీకు ఏది అనిపిస్తే అది ఫీల్ ఫ్రీగా కామెంట్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఈ రకంగా జరిగింది అంటే భరణి గారిని అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది ఎక్కడ అతను బాగా థింక్ చేస్తున్నాడు. అంటే ఒక నలుగురు కార్నర్ చేసినట్టు, ఒక నలుగురే పోయి కూర్చొని వాళ్ళే గోడు పుటాన్ చేసుకుని వాళ్ళే మాట్లాడుకోవడం, అంటే ఏంట్రా మనల్ని ఇట్లా వెలివేసినట్టుగా ఇలా చేశారు ఏంటి అనేది ఇప్పుడు ఆయన ఆలోచించుకుంటుండు. ఇలా అయింది ఏంటి, అరే ఏంటి వాళ్ళ నలుగురే అన్నట్టుగా తెలిసిపోతుంది మనకి ఆయనలో ఎలాంటి ఫీలింగ్ వచ్చింది అనేది. మొత్తానికి ఈ రోజు ఎపిసోడ్ భరణి గారికి నెక్స్ట్ లెవెల్ బూస్టింగ్ అంటారు, చూడాలి. మరి మీకేమనిపించింది, సంచాలకులుగా సంజన గారు కరెక్ట్ చేశారా, కళ్యాణ్ కరెక్ట్ గా చేశాడా, అండ్ మరి భరణి గారు వదిలినటువంటి ఆ కామెంట్స్ పై కూడా మీ ఒపీనియన్ ఏంటో తెలియజేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.